అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేపథ్యంలో ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రాత్రి 8 గంటలకి ఆయన భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే ప్రధాని తొలిసారిగా మాట్లాడడం. ఇప్పటికే పలుమార్లు త్రివిధ దళాలతో మోడీ భేటీ అయ్యారు. ఇండియా పాక్ ఉద్రిక్తతలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు ప్రధాని. కాసేపట్లోనే భారత్ పాక్ డీజీఎంఓల కీలక భేటీ కూడా ఉండబోతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే కాల్పుల విరమణ, ఉగ్రవాదం పైన కూడా చర్చ జరగవచ్చు. ఇద్దరి మధ్య ఇరు దేశాల డీజీఎంఓల భేటీ తర్వాత ఎటువంటి ప్రకటన వస్తుందో అనేటువంటి ఒక ఆసక్తి, ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. మరి ముఖ్యంగా భారత్ మళ్ళీ యుద్ధం మొదలు పెడుతుందా? భారత్ పాకిస్తాన్ పూర్తిగా అంతమొందిస్తుందా? భారత్ తన లక్ష్యాన్ని ఏదైతే ఉగ్రవాద స్థావరాలను మట్టుబడే లక్ష్యంగా వెళ్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ని ఇంకా కొనసాగిస్తుందా, నిలిపేస్తుందా? ఇటువంటి అనుమానాలు, ఇటువంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఈరోజు మోదీ యొక్క ప్రసంగం పైన చాలా మంది ఎదురు చూస్తున్నారు. మోదీ ఫర్ ద ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ప్రసంగించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఆపరేషన్ సింధూర్ గురించి రోజు మోదీ ఏం మాట్లాడే అవకాశం ఉంది? బేసిక్ గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనపడుతుంది. ఎందుకంటే 5 గంటలకి ఎవరైతే బీజీఎం సంబంధించిన మీటింగ్ జరుగుతోంది. యాక్చువల్ గా 12 గంటలకు జరగాలి, అది 5 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మోడీ అంటే ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన మీడియా ముందు మాట్లాడబోతున్నారు. కొంత కీలకమైన అంశాలు అయితే మాట్లాడారు. ఎందుకంటే ఇటీవల కాలం వరుసగా 2-3 రోజులు సీజ్ ఫైర్ జరిగినప్పటి నుంచి కూడా కంప్లీట్ గా మోడీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు, సోషల్ మీడియా మొత్తం వ్యవస్థ, భారతదేశం మొత్తం కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. అతని మీద అతను కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ చర్చ. బేసిక్ గా ఇప్పుడే మోడీ మాట్లాడబోతున్నారు, 8 గంటలకు ప్రెస్ మీట్ ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడే మోడీని కూడా ట్రోల్ చేసే పరిస్థితి. మోడీ మనకి మనం కొత్త పని చెప్పబోతున్నారు. కరోనా టైంలో లాగా గంట మోగించడమో, లేకపోతే ప్లేటు కంచెం పెట్టుకుని 2 కొట్టడమో, అట్లాంటి పనులు మోడీ మనకి చెప్పబోతున్నారు. బీ రెడీ అని చెప్పి సోషల్ మీడియాలో ఇటువంటి దానాలు అయితే జరుగుతున్నాయి. అయితే జరుగుతున్న పరిస్థితుల్లో అసలు ఎందుకు సీజ్ ఫైర్ జరిగింది, సీజ్ ఫైర్ వెనకాల కారణాలు ఏంటి, ఎందుకు వెనకాల వేసాం, తర్వాత జరగబోయే మన కార్యక్రమం ఏంటి, ఈ విషయాలు కొంత భారత ప్రజలకి చెప్పాలని ఒక ప్రయత్నం చేయబోతున్నారు. కాకపోతే మరి ఉన్న వాస్తవాలు చెప్తారా, లేకపోతే దీన్ని కూడా పొలిటికలైజ్ చేయబోతున్నారా అనేది కొంత చర్చ జరుగుతుంది. కానీ ఏదేమైనా మోడీ వ్యవహారంలో ప్రజల ముందుకు వచ్చి తన మాటల్లో చెప్పబోతున్నది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. డీజీఎంలో కూడా ఏం జరగబోతుందనే కొంచెం చర్చ ఉంది. డీజీఎంలో కూడా పెద్ద జరగాల్సింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు దౌత్యపరమైన అంశాలు దేని గురించి మాట్లాడరు. కేవలం డీజీఎంలో మీటింగ్ లో ఒకటి కాల్పుల విరమణకు సంబంధించి మీరేం చేస్తున్నారు, మేమేం చేయాలి, రెండవది మీరు ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి, మా సైన్యం ఎక్కడ ఉండాలి, మీ సైన్యం ఎక్కడ ఉండాలి, అంతవరకే కానీ మిగతా వాళ్ళు వేరే దానికి రారు. అంటే ఈ పిఓ తర్వాత ఇతర అంశాలు, కాల్పులు, శత్రువులను అప్పగించడం, ముష్కలను అప్పగించడం, ఇవన్నీ కూడా దౌత్యపరమైన అంశాల్లో వస్తాయి. దానికి టేక్ సమ్ టైం. ఈ లోపల ముందు డీజీఎంకి సంబంధించి మాకు సైన్యం ఎలా ఎక్కడ ఉండాలి, భారత సైన్యం ఎక్కడ ఉండాలి, ఈ రెండింటికి సంబంధించిన ఇష్యూ మాత్రమే ఈ డీజీఎంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో పెద్ద ఆసక్తికరమైన చర్చ కూడా ఏం జరగదు. డీజీఎంలో జస్ట్ మీ సైనికులు ఎక్కడ ఉండాలి, మా సైన్యం ఎక్కడ ఉండాలి, మీ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ పెట్టుకుంటున్నాం, మా ఆయుధాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం, నియంత్రణ ఎక్కడ, మీరు ఎలాగ ఉండాలి, మేము ఎలాగ ఉండాలి అనే అంశాన్ని బట్టి చర్చ జరుగుతే మిగతా ఇష్యూస్ పెద్దగా రావనేది చెప్తున్నారు. కానీ మోడీ ప్రెస్ మీట్ విషయంలో మాత్రం కొంత చర్చ అయితే ఉంది. సో ఏం జరగబోతుంది, ఏమి చెప్పబోతున్నారు అనే అంశం మీద మాత్రం కొంత భారతదేశం మొత్తం కూడా మోడీ ప్రెస్ మీట్ మీద కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు కనపడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అటు మోదీ దేశాన్ని ఉద్దేశించి అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారని చెప్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తి రేపుతోంది. మొదట ఆయన మాట్లాడేది ఒకటే ఉండబోతోంది, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. ఇది చాలా క్లియర్ గా ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్తున్నారు, నేవల్ ఆఫీసర్ చెప్తున్నారు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ చెప్తున్నారు, డీజీఎంఓలు కూడా ఇదే చెప్తున్నాయి. సో ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. ఇక రెండో విషయం, పీఓకేని మనకు ఇచ్చేటువంటి అంశం పైన కూడా మోడీ మాట్లాడే అవకాశం ఉంది.
ఇక మూడవది సింధు నీళ్లపైన రద్దు అనే అంశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత మన భారత జవాన్లు ఎవరైతే వీరమరణం పొందారో వారిని ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఆయన ఇరు దేశాల మధ్య ఇకపైన ఉగ్రవాదులకు సంబంధించి దాడి కనుక ఉంటే డెఫినెట్గా తిప్పికొట్టడం ఖాయం అనే రకం కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటిల్ ఆర్ అన్లెస్ పాకిస్తాన్ స్టార్ట్ స్ట్రైకింగ్ వి విల్ నాట్ స్ట్రైక్, ఇఫ్ వి స్ట్రైక్ దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్. ఈ పదం ఇండియన్ ఎయిర్ మార్షల్ మాట్లాడిన పదాలు. సో పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుగా దాడులు జరిగితే ఈసారి మాత్రం భారత్ కూడా దాడి చేయబోతోంది. ఈసారి కనుక భారత్ దాడి చేస్తే ఇక పాకిస్తాన్ ఉండదు అనే మాటని ఎయిర్ మార్షల్ కూడా మాట్లాడుకొచ్చారు. ఎస్, మనతో పాటుగా శ్యామ్ ప్రసాద్ గారు, మాజీ వింగ్ కమాండర్, లైవ్లో అందుబాటులో. ఎస్ శ్యామ్ ప్రసాద్ గారు, సో ఏంటి ఈరోజు డీజీఎంఓల భేటీ ఈ పాటికే జరిగి ఉండాల్సింది. ఈరోజు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఈరోజు కొంత డీజీఎంఓస్ మీటింగ్ కూడా కొంత ఆలస్యమైంది, సాయంత్రం కాలం జరగబోతోంది. ఏమై ఎక్స్పెక్ట్ చేయాలి? సో డీజీఎంఓ మీటింగ్లో ఈరోజు ఎటువంటి చర్చ జరగవచ్చు అనే విషయం పైన ఒక అవగాహన కల్పించాలంటే ఏం చెప్పొచ్చు మనం? నమస్తే సార్, భారత్ మాతాకి జై. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం డీజీఎంఓ ఆర్మీ, డీజీఎంఓ ఎయిర్ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఎయిర్ ఆపరేషన్స్ అండ్ నేవల్ ఆపరేషన్స్ ముగ్గురు కలిసి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఢిల్లీలో 2 గంటల 30 నిమిషాలకి. దానిలో చెప్పింది ఏంటంటే, డీజీఎంఓ ఎయిర్ ఆపరేషన్స్ ని అడిగినప్పుడు స్పష్టంగా ఆయన చెప్పారు, మాకు కేరళ హిల్స్ లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ మీద మేము అటాక్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, కైరానా హిల్స్ లో వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది అని చెప్పినందుకు థ్యాంక్స్. ఇది మొదటగా మన దేశం తరఫున ఇచ్చిన ఎయిర్ మార్షల్ భారతి గారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ చెప్పిన మాట. రెండవది, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ శివతాండవ స్తోత్రంతో మొదలైంది. ఈరోజు రాష్ట్ర కవి రామ్ దారి సింగ్ దినకర్తో ఎండ్ అయింది. సో నేను కూడా చెప్పదలుచుకున్నాను, ఆటగదరా శివా ఆటగద కేశవా. ఆట మొదలైంది సార్. భారత్ ఆట మొదలు పెడితే శివకేశవులు కలిసి ఆడాలి. పాకిస్తాన్ ఇంకా ఇంకా ఎంతో చూడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఎలా చూడాలి అంటే, కైరానా హిల్స్ దగ్గర అటు పాకిస్తాన్ సంబంధించి న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, దానిపైన దాడులు చేశారా అని చెప్పి అక్కడ వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా, ఎందుకంటే అమెరికా ఏకంగా సైంటిస్టులను పంపిస్తోందట, రేడియేషన్ వచ్చే అవకాశం ఉంది, ఏకంగా పాకిస్తాన్ మనం ఏం చేయకమునిపై దానంతటే పూర్తిగా కూడా నీలమట్టమై అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ ఈ క్వశ్చన్ ఈ జర్నలిస్ట్ అడిగినా కూడా ఆయన మాకేం తెలీదు అని చాలా స్మూత్గా చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఇంతకీ ఒకేలా మనం మాట్లాడుకుంటే కనుక నిజంగా కైరానా హిల్స్ పైన భారత ఆర్మీ దాడి చేసిందా చేయలేదా, ఏం జరిగిందంటే ఏం చెప్పొచ్చు? దీనికి చాలా వివరంగా మాట్లాడుకోవాలి సార్. మీరు కొంచెం టైం ఇస్తే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆఫ్ కోర్స్, డెఫినెట్ గా. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బ్రహ్మాండమైన భారత త్రివిధ దళాలు, భారతదేశంలో ఉన్న 140 పౌరులు సాధించిన అతి గొప్ప విజయం ఆపరేషన్ సింధూర్ అతి గొప్ప విజయం. ఎలా అంటారా, ప్రపంచ చరిత్రలో 500 డ్రోన్లు ఏ దేశం కూడా కూల్చలేదు. ఫర్గెట్ అబౌట్ ఎనీ నేషన్, న్యూక్లియర్ నేషన్ టు అనదర్ న్యూక్లియర్ నేషన్, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాలన్నీ లేయక ముందే వాళ్ళ రన్వేల మీద దాడులు జరిగాయి. ఏకకాలంలో మోర్ దాన్ 9 బేసెస్ ఏది ఎయిర్ అటాక్ వల్ల. మొదటి రోజు టెర్రరిస్ట్ స్థావరాల మీద 9 స్థావరాల మీద 100 కిలోమీటర్లకు వెళ్ళి, సో ఒక 5-6 సంవత్సరాల తర్వాత వార్ స్టడీస్ జరిగినప్పుడు, యుద్ధ తంత్రం జరిగినప్పుడు, డాక్ట్రిన్ అంటాం కదా, వార్ డాక్ట్రిన్, దాంట్లో ఏం చదువుతామంటే ఆపరేషన్ సింధూర్ భారత్ జరిపింది. రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఎలా సాధించారు వీళ్ళ వ్యవస్థ ఏంది అని. దీనిలో గొప్పదనం ఏంటంటే, మన దేశ భూభాగం దాటకుండా మన దేశాన్ని రక్షించుకున్నాం. మన పౌరులకి ఎంత తక్కువ అసౌకర్యం కలిగితే అంత తక్కువ అసౌకర్యం కలిగేటట్టు చూసుకున్నాం. 4 రోజుల పాటు పాకిస్తాన్ని 30,000 కోట్లకు పైగా నష్టపోయే స్థితికి చేర్చాం. అతి గొప్ప విజయం. ఇక ఓపెన్ సోర్సెస్ లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. దాన్ని మనం పత్రికాముఖంగా మనం త్రివిధ దళాదే ప్రతినిధులు, డీజీఎంఓస్ పత్రికాముఖంగా వాళ్ళు చెప్పిన వార్తలు మన దగ్గర ఉన్నాయి. ఓపెన్ సోర్స్ లో ఏమేమి ఉన్నాయి? అమెరికా విమానం బయలుదేరింది, రేడియేషన్ చూడడానికి బయలుదేరింది, టర్కీ విమానం బయలుదేరింది. ఇవన్నీ కొన్ని రోజుల్లో తేలిపోతాయి.
ఇంకొకటి కూడా ఉంది, ఇది ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ గా కూడా మనం చూడొచ్చు. ఓకే, అంటే డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ వల్ల పాకిస్తాన్ లబ్ధి జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. అమెరికా నుంచి సైంటిస్టులు బయలుదేరారని చెప్పి, కానీ వెంటున్నట్టుగా టర్కీ నుంచి సైంటిస్టులు బయలుదేరని చెప్పేదానిలో కాడ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంటే పాకిస్తాన్లో ఒక న్యూక్లియర్ సంబంధించిన స్థావరం పైన భారత్ దాడి చేసింది, దాని కారణంగా రేడియేషన్ మొదలైపోయింది, పాకిస్తాన్ అల్లాడిపోతోంది, డేంజర్లో ఉందనేటువంటి వార్తల వల్ల పాకిస్తాన్కి ఏ రకమైన లాభం జరగవచ్చు? ప్రపంచవ్యాప్తంగా అమెరికా కానీ టర్కీ కానీ ఏ రకంగా లాభం జరుగుద్ది? ఇది డెఫినెట్గా భారత్ విజయం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏకంగా వేలు చూపిస్తే చెయ్యి నరికేస్తామన్న చందంగా న్యూక్లియర్ 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 అని చెప్పి పదే పదే వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా ఒక్కసారిగా ఈ దెబ్బతో మూసుకోబోతున్నాయి. కానీ ఇక్కడ భారత్ కన్ఫర్మ్ చేయడం లేదు, మేము దాడి చేయలేదు, దాని గురించి ఎటువంటి అవగాహన లేదు, ఐఎమ్ సారీ అని చెప్పి చాలా క్లియర్గా ఎయిర్ మార్షల్ ఏకే భారతి సైలెంట్ అయిపోయారు. చిరునవ్వుతో వదిలేశారు ఆయన. అంటే ఎలా చూడాలి? ఇంతకీ భారత్ దాడి చేసినట్టా లేదా నిజంగా పాకిస్తాన్లో జరిగిందా? అమెరికా ఇవన్నీ కూడా వెళ్తున్నాయని చెప్పడంలో పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి? ఇది విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం సార్. పాకిస్తాన్ కి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం పుట్టినప్పటి నుంచి అలవాటైంది. వాళ్ళు అబద్ధాల పుట్టుక, అబద్ధాలు చెప్పడం ఒకటి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జియో పొలిటికల్ గేమ్స్ అంటారు. వీళ్ళు పెద్ద పెద్ద పవర్స్ అన్ని పాకిస్తాన్ ని ఒక పావులాగా వాడుకొని, ఇప్పుడు మీరు చూడండి గత 3 రోజులుగా అంతకు ముందు కూడా ప్రతిరోజు పత్రికాముఖంగా ప్రూఫ్లతో సహా మన త్రివిధ దళాలు పత్రికకు ముందు వచ్చి ప్రశ్నలు తీసుకుంటూ మీడియా బ్రీఫింగ్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ నిర్వహించిందా? లేదు. అమెరికా నిర్వహించిందా? లేదు. చైనా నిర్వహించిందా? లేదు. పాకిస్తాన్ లో న్యూక్లియర్ వ్యవస్థ అంతా, న్యూక్లియర్ బాంబులు కానివ్వండి, వాటిని న్యూక్లియర్ వెపన్ అంటే ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది, ఒక్క బాంబు కాదు. ఇది సమకూర్చింది ఎవరు? పాకిస్తాన్కి దానంతా దాన్ని పుట్టుకొచ్చాయా న్యూక్లియర్? పెద్ద దేశాలు దాన్ని ఏమంటారు, వెస్ట్రన్ పవర్స్ కాదా? ఐరన్ ఫ్రంట్ కాదా? మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి న్యూక్లియర్ వెపన్స్? ఈ రోజు మీరు విమానాల మంచి చెక్ చేస్తాము అంటే అది మీరు రేడియేషన్ చెక్ చేయడానికి పంపిస్తున్నారా, లేదు ఇంకా ఆయుధాలు సమకూర్చడానికి పంపిస్తున్నారా? అందుకని మన వాళ్ళు ఏమన్నారు, ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ ఓవర్, ఇట్ ఈస్ ఆన్. రైట్. అదే ఇప్పుడు అటువైపు నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఏమంటున్నారంటే, ఇండియా ఈజ్ ప్లేయింగ్ ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అని అంటున్నారు. అంటే పదే పదే మీడియా బ్రీఫ్ చేయడం కానివ్వండి, అన్ని చేయడం కూడా ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పే పదాన్ని వాడుతున్నారు. అంటే వాట్ ఈస్ దీని అర్థం ఏం చేసుకోవాలి? ద న్యూ ఆర్ట్ ఆఫ్ వార్ అంటే అర్థం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇప్పుడు మనకి మీరు దీనికి కూడా కొంచెం డీటెయిల్డ్ గా లెంగ్తీ ఆన్సర్ చెప్తాను. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొట్టమొదటి యుద్ధం, దీని యుద్ధం కూడా అనలేము ఎందుకంటే లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. 3 రకాలు ఉంటాయి కదా, లిమిటెడ్ వార్, లోకల్ వార్, లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అండ్ టోటల్ వార్. సో మనం ఏం చేసాం, ఊరికి సర్జికల్ స్ట్రైక్ చేసాం, పుల్వామాకి ఏం చేసాం, బాలకోట్ స్ట్రైక్ చేసాం. ఇప్పుడు పహల్గామ్కి ఏమైంది, వాళ్ళ శత్రు స్థావరాలు ముంచేసాం. మన ఫైట్ తీవ్రవాదులతో, పాకిస్తాన్ దేశంతో కాదు, పాకిస్తాన్ మిలిటరీతో కాదు. మీరు తీవ్రవాదుల దాడులు చేయొద్దు, మా అమాయకమైన ప్రాణులు, మనకు తెలుగు తేజాలు విహారయాత్రకు వెళ్ళి కావాలి వాళ్ళు, సత్యవేడ్ జిల్లా అతను మురళీ నాయక్, అమాయకుల్ని చంపేయాలి. సోల్జర్లు కానీ ఒక భారతీయ పౌరులు కానీ వాళ్ళ దేశంలో స్వచ్ఛందంగా తిరుగుతున్నారు. పాకిస్తాన్ లో తిరగడానికి ఏముందండి? పాకిస్తాన్ పర్యాటక బిజినెస్ ఎంత ఉంది, ఎయిర్లైన్ బిజినెస్ ఉంది. మన దేశం అలా కాదు కదా, మన యుద్ధం ఒకటే చేయలేము. కాబట్టి మన దగ్గర చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. వీళ్ళు చేసే పని ఏంది? దానికి మనం ఏం చేసాం, మన వార్ డాక్ట్రిన్ అని చెప్పాం, యుద్ధ తంత్రం. యుద్ధ తంత్రం అంటే ఏంది? ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పారు హిందీలో, ఓ గోలీ ఫేంకేంగే హమ్ గోలా ఫేంకేంగే, ఓ గోలీ మారేగా తో హమ్ గోలా మారేంగే. గోలీ అంటే ఏంది? బుల్లెట్. గోలా అంటే ఏంది? మిసైల్. సో కాబట్టి మీరు తీవ్రవాదులు పంపించారా, తీవ్రవాదుల్ని తుదముట్టిస్తాం. తీవ్రవాదుల్ని పంపించారా, తీవ్రవాద స్థావరాలను తుదముట్టిస్తాం. తీవ్రవాదులకి సపోర్ట్ చేస్తారా, మీ వైమానిక స్థావరాలను తుదముట్టిస్తాం. సో యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఇజ్ ఈక్వల్ టు యాక్ట్ ఆఫ్ వార్. తీవ్రవాద చర్య ఇక మీదట శత్రు చర్యగా ట్రీట్ చేయబడుతుంది. శత్రు చర్యగా ట్రీట్ చేయబడంగానే దానికి సరైన విధంగానే సమాధానం చెప్తాం, బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్తాం. తిరిగి కోరుకోకుండా 20 ఏళ్ల పాటు వెనక్కి పోయే సమాధానం చెప్తాం అని మన డాక్టర్ని మార్చాం. రైట్. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఈ డీజీఎంఓల భేటీలో ఏం జరగవచ్చు, ఎటువంటి ఇరు దేశాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది? అటు పాకిస్తాన్
భారత్ పైన ఎటువంటి డిమాండ్స్ పెట్టొచ్చు? డెఫినెట్గా దొంగ దేశం, వాళ్ళు దొంగతనం చేసి మళ్ళీ మన పైన డిమాండ్ పెట్టామంటే మనం యాక్సెప్ట్ చేయం. కానీ వారికి కొన్ని ఏదో రకంగా ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్లో కొన్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి అటువైపు నుంచి వాళ్ళు ఏం అడగొచ్చు, భారత్ ఏం అడగొచ్చు, ఈ డిస్కషన్ ఎలా చూడాలి మనం? సార్ ఇప్పుడు డిజిఎంఓస్ మధ్య చర్చ జరిగినప్పుడు ఒక బేసిక్ గా బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. మీకేం కావాలి నార్మల్ డీల్ సార్, ఇట్స్ లైక్ ఎనీ డీల్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య గానీ, ఇద్దరు సంస్థల మధ్య గానీ జరిగే విధంగానే ఇద్దరు దేశాల మధ్య కూడా జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఏంటి మీరు చేసే పని? మీకేమైనా అర్థం ఉందా? మీ జనాభా మీదన్నా మీకు గౌరవం ఉందా? మీ జనాభా మీద మీకు శ్రద్ధ ఉందా? వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు చెప్పినట్టుగా ప్రభుత్వం పట్టించుకోదు, మిలిటరీ పట్టించుకోదు, సామాన్య ప్రజాకాన్ని ఎవరు పట్టించుకోవాలి? మన డీజీఎం ఏమంటారు? మా దేశం 11 రెట్లు పెద్దది మీకన్నా, మా విమాన బడ్జెట్ చూడండి, మా టూరిస్ట్ బడ్జెట్ చూడండి, మా ఎడ్యుకేషన్ బడ్జెట్ చూడండి, మా ఇన్నోవేషన్ చూడండి, మేక్ ఇన్ ఇండియా. వాళ్ళ దగ్గర ఏముంది? మేక్ ఇన్ పాకిస్తాన్ ఏముంది? టెర్రరిజం తప్ప. సో స్పష్టంగా చెప్తాం మనం ఇద్దరు డిజిఎంల మధ్య కూర్చొని, మీరు ఇక మీద తీవ్రవాద చర్యలు తీసుకోకూడదు, మేము ఇండస్ వాటర్ ట్రీటీని వెనక్కి తీసుకోము, మీకు నీళ్లు ఇవ్వము, మీకు ట్రేడ్ తో మీతో ట్రేడ్ ఉండదు, మీకు వీసాలు ఇవ్వము, సర్వం కట్టి అని మాట్లాడతాం. కానీ ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఇంకా అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఉగ్రవాదులు ఉన్నారు, ఇంకెంతో కొంత మన దగ్గర అలజ సృష్టించే విధంగా కూడా వాళ్ళు చేయబోతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కూడా అటువంటిదే. సో ఉగ్రవాదులు మసూద్ అజార్, ఆ తర్వాత హైఫీజ్, సయ్యద్ హఫీజ్, ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, వారి స్థావరాలు ఉన్నాయి. మన ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కూడా అదే. కానీ వాళ్ళని మట్టు పెట్టకుండా, ఉగ్ర స్థావరాలని కిల్ చేయకుండా, ఉగ్రవాదాన్ని మనం అంతమొందించకుండా, ఉగ్రవాదాన్ని లేకుండా చేయకుండా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటే సరిపోతుందా? మీరు విచిత్రం చూడండి సార్, ఇప్పుడు అందరూ పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నారే కానీ ఆపరేషన్ సింధూర్ గురించి పెద్ద పెద్ద దేశాలు ఏమన్నా మాట్లాడుతున్నాయా? అమెరికా గానీ, చైనా గానీ, రష్యా గానీ, ఫ్రాన్స్ గానీ, మీ విమానాలు కూలిపోయి, మా విమానాలు కూలిపోయి అన్నారే కానీ ఎవరైనా ఒకరైనా ప్రూఫ్ ఇచ్చారా? మనం ఈ రోజు జరిగిన మీడియా బ్రీఫింగ్ లో ప్రూఫ్లతో సహా చూపించాం. మొత్తం బ్రీఫింగ్ చూడండి, ఈ రోజు బ్రీఫింగ్, నిన్న బ్రీఫింగ్. కాబట్టి ఏం చేస్తున్నాయి వీళ్ళందరూ? విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్న పాకిస్తాన్ తో మీరు ఊహించగలరా? 1971 వారిలో కూడా పాకిస్తాన్ గెలిచిందని చెప్పుకుంది, వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. నిన్న నేను ట్విట్టర్ లో చూస్తున్నాను, థ్రెడ్స్ లో చూస్తాను, పట్నా పోర్ట్ ని ముంచేసామని. పట్నా పోర్ట్ ఎక్కడ తెచ్చాము సార్ వీళ్ళ కోసం? వాట్ ఏ షేమ్. స్టిల్ టుడే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమంటున్నారు తెలుసా? రఫేల్ యుద్ధ విమానాలను మేము పేల్చేసాం, భారత్ వైపుగా గుస్కే మారే అంటున్నాడు. అక్కడ ఒక మంత్రి అతలో తరారని చెప్పి అక్కడ పాకిస్తాన్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గుస్కే మారేంగే అంటున్నాడు. ఆల్రెడీ మేము చొరబడిపోయి దాడులు చేశామంటున్నాడు. సో ఇంకొక వ్యక్తి ఏమో ఏకంగా అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మీరు నమ్మరు, పాకిస్తాన్ క్రికెట్ షాహిద్ అఫ్రిది ఏకంగా ర్యాలీలు తీస్తున్నారు మేము గెలిచామని చెప్పి. సో వాళ్ళకి గెలుపు అనేది వాళ్ళ వైపే ఉంది, గెలిచామని బహిరంగం చెప్పుకుంటూ అక్కడ వాళ్ళంతా సంబరాలు జరుపుకుంటున్నారు. మనమేమో ఆపరేషన్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్, సింధూర్ని సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ నిలిపేసుకున్నాం. నేను అంటుంది అదే, అంటే మన లక్ష్యం ఉగ్రవాద స్థావరాలు. ఆర్మీతో మనకి ఎటువంటి విభేదాలు, కానీ ఇక్కడ ఆర్మీ సీజ్ ఫర్ అండర్స్టాండ్ అంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి లక్ష్యం చేరినట్ట ఒకవేళ కనుక చేరలేదనుకుంటే కనుక పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులని మనకు అప్పగించవచ్చా? మన పీఓకే దగ్గర ఉన్నటువంటి ఆ ఉగ్రవాద స్థావరాలు తీసేయొచ్చా? పీఓకే మనకు అప్పగించవచ్చా? అవన్నీ జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి సార్, తప్పకుండా జరుగుతాయి. మనం ఆర్టికల్ 370 ముందు కూడా అలే అన్నాం, పాకిస్తాన్ ఒప్పుకోదు ఏ రోజు కూడా ఆర్టికల్ 370 తీయడానికి. వాళ్ళేందండి ఒప్పుకునేది? మా దేశం, మా ఇష్టం. పిఓకే ఏంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్, మీరేంది ఇచ్చేది? మేము తీసేసుకుంటాం, మా దేశం ఇది, మా పార్ట్ ఆఫ్ ది కంట్రీ. మీరు ఇచ్చేది ఏంది? బాడీ మీ పర్మిషన్ ఎవడు అడుగుతున్నాడు? అక్కడ అడుగుతున్నారా చెప్తున్నారా అంటారు కదా సినిమాలో డైలాగు, అడగడం చెప్పడం లేదు, ఇక్కడ తీసేసుకోవడమే. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగారు తీవ్రవాదులు తిరిగిస్తారని, తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మనం లే డౌన్ చేసిన న్యూ రూల్స్, న్యూ ఆర్డర్. మీరు అన్నారు కదా కొత్త రకం యుద్ధ తంత్రం, యాక్ట్ ఆఫ్ వార్ ఈజ్ ఈక్వల్ టు యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ ఈక్వల్ టు యాక్ట్ ఆఫ్ వార్. తీవ్రవాద చర్య చేశారా, శత్రుదేశం చర్యగానే ట్రీట్ చేస్తాం, ఒక యుద్ధం పైకి కాలు దువ్వినట్టుగానే చూస్తాం దాన్ని. కాబట్టి మనం పాకిస్తాన్ ఏమేమి అడుగుతాం? పిఓకే మాది, దానికి న్యూ బౌండరీస్ సెట్ అవుతాయి. తీవ్రవాదుల్ని ఇప్పటి వరకు వాళ్ళ మీద ఇంటర్నేషనల్ తీవ్రవాదులు, ప్రోస్క్రైబ్డ్ టెర్రరిస్ట్ ని మాకు అప్పగించండి. నెంబర్ 3, వాటర్స్ మీకు ఇచ్చేది లేదు, న్యూ ఇండస్ వాటర్ ట్రీటేజ్ చేసుకుంటాం, న్యూ లైన్ ఆఫ్ సీజ్ ఫైర్ చేసుకుంటాం. ఏంది సీజ్ ఫైర్? సరిహద్దు ప్రాంతాల మీద బాంబు దాడులు చేయడానికి వీల్లేదు, డ్రోన్లు చేయడానికి వీల్లేదు, ప్రతిసారి షెల్లింగ్ చేయడానికి వీల్లేదు,
టెర్రరిస్టులు శ్యాంప్రసాద్ గారు ఒక భారతీయుడిగా, మాజీ వింగ్ కమాండర్ గా మీరు, ఒక భారతీయ పౌరుడిగా నేను, మనంతరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. కానీ ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్య లక్ష్యం ఏంటి? మనందరికి తెలిసిన వరకు ఉగ్రవాద స్థావరాల్ని, ఉగ్రవాదాన్ని లేకుండా చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. సో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ లో భాగంగా కాదది, ఇరు దేశాల ఆర్మీ మధ్య జరుగుతున్న అండర్స్టాండింగ్ మాత్రమే, కానీ ఉగ్రవాదులకి భారత ఆర్మీకి కాదు. ఇది మన డీజీఎం వాళ్ళు చెప్తోంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ మిలిటరీ చెప్తోంది. కానీ అంటున్నారు ఆపరేషన్ సింధూర్ అంటే ఇంకా వాళ్ళు ఉగ్రవాద స్థావరాలు మట్టుపెట్టడమే కదా. వాళ్ళు ఉగ్రవాద స్థావరాలు వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఉగ్రవాదులు అనే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా మా సివిలియన్స్ అంటున్నారు. అంటే మనం పాకిస్తాన్ మాట్లాడేటువంటి ఆర్మీ చెప్పే మాటలతో సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటూ ఆగిపోవాలా? ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఉగ్రవాదుల్ని కొట్టేయాలా? ఏం జరగాలి? కరెక్ట్ ప్రశ్న వేశారు, చాలా మంచి ప్రశ్న వేశారు. మనం ఏమన్నాం, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం తీవ్రవాద స్థావరాల్ని తుదముట్టించడం, తీవ్రవాదులు మళ్ళీ లేకుండా నడ్డి విరిగేటట్టు వాళ్ళని నడ్డి వించేయడం. కానీ ఈ రోజు పత్రికా ప్రకటనలో మనం ఏం చెప్పాం, ఆపరేషన్ సింధూర్ ఇంకా అంతం కాలేదు అని. మీరు అర్థం చేసుకోండి, దీని అర్థమేమి తిరుమలేసా, దీని భావమేమి తిరుమలేసా. మనం ఏమంటున్నాం, ఆపరేషన్ సింధూర్ కాలేదు, వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడెక్కడో డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అంటే ఏంది, భయం అనేది ఉండాలి. రామచరితమానస్ పద్యం చెప్పారు కదా ఈరోజు ఎయిర్ మార్షల్ భారతి గారు, భయం ఉండాలి. భయం ఎలా ఉండాలి అంటే ఇంకోసారి అడుగు వేసేంత భయపడాలి అడుగు వేసే ముందు. కాబట్టి మనం ఏమంటున్నాం, ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్. రైట్, అదే ఆపరేషన్ సింధూర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్, మనం ఇంకా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల పైన, మన పైన ఎవరైతే డేగ కన్ను వేసి మన వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఆలోచనతో, మన దేశం పైన దాడులు చేయాలని దురాలోచనతో ఆ ఉగ్రవాదులు మట్టుబెట్టాలి. కానీ పాకిస్తాన్ ఏమంటోంది, వీళ్ళంతా ఉగ్రవాదులు కాదు, మా సివిలియన్స్ అంటోంది, వాళ్ళ దగ్గర సామాన్య ప్రజలు అంటోంది. ఏకంగా ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ ఇద్దరు కలిసి వాళ్ళకి నివాళులర్పిస్తున్నారు, వాళ్ళకి జెండాలు కప్పి వాళ్ళని దేశోద్ధారకులుగా వాళ్ళ అంత్యక్రియలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకా సీజ్ ఫైర్ లాంటిది ఉంటుందా? నా క్వశ్చన్ ఇక్కడ స్ట్రైట్గా, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అదైనప్పుడు వాళ్ళంతా సివిలియన్స్ అని వాళ్ళు అనుకుంటుంటే ఇంకా ఈ సీజ్ ఫైర్ ఎక్కడిది? సీజ్ ఫైర్ ఏమి ఉండదు కదా. చాలా మంచి ప్రశ్న. సీజ్ ఫైర్ దేనికి? మీరు మీ సామాన్య పౌరులు కదా, టెర్రరిస్టులు కాదు కదా, మరి మీకు సీజ్ ఫైర్ దేనికి కావాలి? ఎందుకు సీజ్ ఫైర్ కావాలి మీకు? పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని అమెరికా దగ్గరికి ఎందుకు వెళ్ళింది, చైనా దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అవును, సో నేను అడుగుతున్నదే, ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేసి ఇంకా దాడులు జరగవచ్చు అంటారా? అంతే కదా. మన ప్రభుత్వం కానీ, మన మన త్రివిధ దళ రిప్రజెంటేటివ్స్ కానీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఎయిర్ ఆపరేషన్స్ కానీ ఏం చెప్పారు, స్పష్టంగా పత్రికా ప్రకటన చేశారు. అందరి ముందు, ప్రపంచం ముందు వచ్చి ప్రకటించారు ఏం జరుగుతోందని. మనం ఏమంటున్నాం, ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్. 7వ తేదీ ఇలా జరిగింది, 8వ తేదీ ఇలా జరిగింది, 9వ తేదీ ఇలా జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఎవరన్నా ముందుకు వచ్చి మాట్లాడారా? అమెరికా మాట్లాడిందా, చైనా మాట్లాడిందా? వెనక సైడ్ చేరి పాకిస్తాన్ పావుగాని వాడుకోవడం తప్పితే పాకిస్తాన్ ఏమన్నా చెప్పిందా? నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ సెలబ్రేషన్ చేసుకుంటోంది. ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నావు? పట్నాలో పోర్ట్ ముంచేసిందనుక, హరిద్వార్ లో పోర్ట్ ముంచేసిందనుక. మరి పట్నాలో పోర్ట్ ముంచేస్తే, హరిద్వార్ లో పోర్ట్ ముంచేస్తే సీజ్ ఫైర్ దేనికి? సో ఇట్స్ ఎ హ్యూజ్ డిసెంబెన్షన్ క్యాంపెయిన్ సపోర్టెడ్ బై పెద్ద దేశాలని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ ని ఒక బూచిగా ఇంకా కూడా చూపించే ప్రయత్నం జరుగుతోంది. రైట్, ఇంకొక వైపుగా ఈరోజు డీజీఎంఓస్ కూడా మాట్లాడుతూ వీఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్, వీఆర్ వెరీ మచ్ స్ట్రాంగ్, we have all the equipment ready, we need to retaliate, we need to again charge అని చెప్పే రకంగా ఈ పదాలను ఉపయోగించి వాళ్ళంతా మాట్లాడుకొచ్చారు. అటు ఏకే భారతి, రాజీవ్ గాయ్, తర్వాత ఏఎన్ ప్రమోద్ ముగ్గురు మాట్లాడింది అదే. అంటే సీజ్ ఫైర్ అనేది అమల్లో ఉంది, సీజ్ ఫైర్ ఇప్పుడు కొనసాగుతుంది. మళ్ళీ ఇది ఉండగానే వీఆర్ వెరీ మచ్ రెడీ, ఎక్విప్డ్, వీఆర్ రెడీ, స్ట్రాంగ్ అని చెప్పి ఈ పదాలు వాడుతున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి? ఒక వింగ్ కమాండర్గా, మాజీ వింగ్ కమాండర్గా మీకేం అర్థమవుతుంది? ఇటువంటి పదాలని మనం ప్రజల్లోకి ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలి, ప్రజలు ఎటువంటి నినాదం అందించాలంటే వాళ్ళ ప్రయత్నంగా ఉంది? ఆపరేషన్ సింధూర్ అనేది తీవ్రవాదుల్ని తుదముట్టించడానికి, తీవ్రవాద స్థావరాల్ని తుదముట్టించడానికి భారతదేశం తీసుకున్న ఒక చర్య. ఎందుకు తీసుకున్నాం? నిరాయుధులైన అమాయకులైన పౌరుల్ని చంపి మట్టున పెట్టుకున్నారు. 26 మందిని, 25 ఇండియన్స్, 26 నేపాలి. ప్రపంచంలో ఏ దేశమైనా కండెమ్ చేసిందా? ఏ దేశం దాని గురించి మాట్లాడుతుందా? ఈ రోజు నేరేటివ్ అంతా సెట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మీడియా సంస్థలందరూ నేరేటివ్ సెట్ చేస్తున్నారు. మీరు ఎంత స్పష్టంగా దేని గురించి మాట్లాడుతున్నా మీరు అది మాట్లాడుతున్నారు. మిగతా ఏం చేస్తున్నాయి?
అమెరికన్ న్యూస్ కానీ మిగతా వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా నేరేటివ్ ఇంకోవైపు సెట్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. సో అదొక సైకలాజికల్ వార్ఫేర్ కూడా తెరలేకపోవచ్చు. సరే వాళ్ళందరూ పక్కన పెడదాం. బట్ కన్ఫైన్ టు మనం మా ఒక తెలుగు ప్రజలుగా తెలుగు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పండి, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, రైట్? సో ఇంకా దాడులు జరగవచ్చు, మన వైపు నుంచి ఇంకా ఉగ్రవాదాన్ని అణచివేయవచ్చు, మన పీఓకేని స్వాధీనపరచుకోవచ్చు. ఇవన్నీ ఒక ధీమాని, ఒక నమ్మకాన్ని తెలుగు ప్రజలకి, మనం చూసేటువంటి వ్యూవర్స్కి అందించవచ్చా మనం? తప్పకుండా సార్. ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లోనే మన తెలుగు తేజాలు, తెలుగు వీరులు, తెలుగు అమర వీరులు చేసిన ప్రతిభ, చూపించిన ధైర్యం ఊహించగలమా? ఎంత కష్టపడారు, ఎంత గొప్ప సపోర్ట్ ఇచ్చారు. సామాన్య పౌరులు కూడా దేశానికి, త్రివిధ దళాలకి ఎంత సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మనం పాకిస్తాన్ తో ఏం చర్చిస్తాం? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద టేబుల్. మనం జస్ట్ అడగడమే, పలాంటి కావాలి అని అడగడమే, వాళ్ళకి చేయడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకో ఛాన్సే లేదు. సింధు వాటర్ ట్రీటీనే కావచ్చు, పిఓకేనే కావచ్చు, తీవ్రవాదులను అప్పగించడమే కావచ్చు, తీవ్రవాదుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ గా తుదముట్టించడమే కావచ్చు. ఇప్పుడు ఇప్పటికి కూడా మన బోర్డర్ జిల్లాల్లో, కాశ్మీర్ లో, పంజాబ్ లో, రాజస్థాన్ లో పరిస్థితులు ఇంకా సామాన్యం కాలేదు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు. చర్చలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్ ప్రసాద్ గారు. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ సింధూర్. ఇది ఇప్పటితో ఆగే ప్రసక్తే లేదు. ఇంకా ఉగ్రవాద స్థావరాల్ని మట్టుపెట్టే అవకాశం కూడా ఉంది. అటువైపు నుంచి దాడులు చేస్తే మన ఆర్మీ దాడి చేస్తుంది, అటువైపు నుంచి ఆర్మీ పర్సనల్స్ కనుక దాడి చేస్తే ఈసారి డెఫినెట్గా ఇందాక శ్యామ్ ప్రసాద్ గారు చెప్పింది కానివ్వండి, ఒక గంట క్రితం డీజీఎంఓలు చెప్పింది కానివ్వండి, అంతా చెప్పేది ఒకటే, శివతాండవం. ఇక భారత ఆర్మీ, భారత ప్రభుత్వం శివతాండవం మొదలు పెట్టబోతోంది. పాకిస్తాన్ని అంతమొందించేటువంటి ప్రక్రియ ఉండబోతుంది ఒకవేళ కనుక పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ దాడులు చేయడం మొదలు పెడితే. కానీ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. మనం ఇక్కడ ఇరు దేశాల మధ్య ఆర్మీ పర్సన్స్ మధ్య జరిగేటువంటి చర్చని ఆపరేషన్ సింధూర్తో ముడిపట్టలేం. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాద స్థావరాల్ని, ఉగ్రవాదం అంతమొందించడం కోసం. ఈ సీజ్ ఫైర్ ఒప్పందం అనేది కేవలం ఇరు దేశాల ఆర్మీ పర్సన్స్ మధ్య, ఇరు దేశాల ఆర్మీకి సంబంధించిన ఎయిర్ బేస్లు లేకపోతే ఇతరత్ర స్థావరాల్ని జర కంట్రోల్డ్గా మనం ఎటువంటి దాడులు చేయకుండా ఉండడం వరకు మాత్రమే ఈ సీజ్ ఫైర్. కానీ ఉగ్రవాదాన్ని మాత్రం అణచివేయడమే ఆపరేషన్ సింధూర్. అది కొనసాగుతూనే ఉంటుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.